నిజంగా మనస్ఫూర్తిగా ఎప్పులులా దీన్ని చూసిన తర్వాత ఫస్ట్ మీ ఇంప్రెషన్ ఏంటిది కామెంట్ అయితే చెయ్యాలి. ఇక చెడ్డ కామెంట్ చేసేటోళ్ళకు కుక్కతోక వంకర లెక్క వాళ్ళకి ఎన్ని చెప్పినా అది చక్కగా కాదు ఇల్లు చక్కగా కాదు కాబట్టి వదిలేసేయాలి. ఇక గిదైతే మాత్రము బీట్రూట్తో చేసిన వెరైటీ టేస్ట్. బీట్రూట్ తీసుకొని పై పొట్టంతా తీసేసి మంచిగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని గోరువెచ్చని నీళ్ళు పోసి మిక్సీ పట్టుకున్నా. ఇక ఇప్పుడు ఇంకొక గిన్నె పొయ్యి మీద పెట్టి చిన్న మంట పెట్టి బుత్తమని నీళ్ళు పోసి మంచిగా తురుముకున్న బెల్లం వేసిన. ఎందుకంటారు గడ్డలు గడ్డలు ఉన్న బెల్లం వేసినాం అనుకోండి అది కరిగేసరికి ఇక మన పానం కూడా కరిగిపోతూ ఉంటుంది. అందుకనే తురుమునామనుకోండి జర్రంతలనే అయిపోతుంది మంచిగా మనకు. ఎందుకు ఇది మనకు పానకం కావాలి. ఇక ఈ పానకం మనకి ఎట్లా కావాలంటే ఇక కరిగి 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 గిట్ల అయిపోతుంది. బెల్లం కరుగుతుంది కానీ మీ మనసు కరుగుతుంది. దానివల్ల ఇంత కష్టపడి మీ ఆరోగ్యం మంచిగా ఉండడం కోసం ఇలాంటి వెరైటీ వంటలు రోజుకొక్కటి చేస్తున్నా. మీ మనసు కరుగుతలేదు, లైక్ ఎత్తలేరు, షేర్ ఎత్తలేరు, ఫాలో కూడా అవుతలేరు. ఇలా మనసు కరిగించుకోలేదు అట్లా గట్టి ఉండకూలి. సో బీట్రూట్ బెల్లమే కరిగింది. మీరు అంతకంటే శుతిమెత్తనైన వాళ్ళు కరిగిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ షేరు ఫాలో అవ్వడం అయితే మర్చిపోకులి. ఇక దాని తర్వాత బీట్రూట్ వేసి చిన్న మంట మీద మంచిగా కలుపుతూ ఉంటే ఇక జర్రంత అయినాక ఇక నెయ్యి కూడా వేసి కలుపుతూ ఉంటే వచ్చే స్మెల్ ఉంది చూడులా. బీట్రూట్ అంటే ఇష్టం లేదు అన్న వాళ్ళకి గిట్లా రెడీ చేసుకపోయి ఒక్క బుక్క తినిపిల్లి. ఇంకొకసారి వాళ్ళు బీట్రూట్ అంటే అబ్బాయి ఏది అని అంటారు కానీ వామ్ అని మాత్రం అనేది ఇది మాత్రం 100% రాసి పెట్టుకోవాలి. ఎందుకని అంటారా ఇక చూడలి నెయ్యి అంతా అయిపోయేదాకా అదంతా దగ్గరికి అయ్యేదాకా కలిపి మొత్తం అయిపోయాక ఒక చిన్న గిన్నెకు మంచిగా నెయ్యి రాసి ఇక ఇది మొత్తం కూడా ఆ గిన్నెలో పడేసి రాత్రి అంతా అట్లనే ఉంచాను. ఎందుకంటే రాత్రి అంత వేడి తినలేము, సలార్ దాకా ఉండలేము. అందుకనే తీసుకుపోయినా పక్కకు పెట్టిన. ఇక ఈ పక్కకి పెట్టిన దాన్ని తెల్లారి చూడడానికంటే ముందు ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే జర లైక్ చేయాలి ప్లీజ్. జర నా కష్టాన్ని గుర్తించులులా. ఇంత కష్టపడుతున్నా ఇక పొద్దుగాల లేచి తినమంటే నేనైతే ముందు అబ్బా వద్దు అయ్యా నేను తినలేను అన్న. ఎందుకంటే బీట్రూట్ మనకు వడదు అస్సలకే. ఇక అనుకుంటేనే సరే ఒక్కసారి టేస్ట్ చూద్దామని ఇట్లా చూసినా కథం ఇక తింటూనే ఉన్నా. నన్నే ఎగ్జాంపుల్గా చూసిరు కదా మీరు. మరి ఖచ్చితంగా మీ పిల్లలకు మీ ఇంట్లో అందరికీ కూడా అలవాటు చేయాలి ఆరోగ్యకరమైంది అంటే ఈ టిప్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి.